వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. ఒక దేశం ఒకే చట్టం, ఇదే ఇప్పుడు వినిపిస్తున్న నినాదం. ఒకే దేశంలో వేర్వేరు సివిల్ చట్టాలు ఎందుకు? అందరినీ ఒకే చట్టం కిందికి తెస్తామంటోంది కేంద్రం. ఇది సాధ్యమేనా? రాజ్యాంగబద్ధమేనా? భిన్నత్వంలో ఏకత్వం ఊపిరిగా బతికే దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయడం సరైందేనా? కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒకే రూల్ అనడంలో సహేతుకత ఎంత? ఇదే ఈరోజు స్టోరీ బోర్డ్. బీజేపీ జాబితాలో కొన్ని అంశాలున్నాయి. కశ్మీర్, అయోధ్య, తలాక్ ఇలా ఒక్కొక్కటి పూర్తి చేస్తూ వస్తోంది. నెక్స్ట్ టార్గెట్ యూనిఫామ్ సివిల్ కోడ్. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు దూకుడు చూస్తుంటే తొందరలోనే ఆ రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో విపక్షాల నుండి ఎప్పటి నుండో వ్యతిరేకతగా కొనసాగుతూనే ఉంది. కానీ అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం ఏంటి? బీజేపీ దీనికోసం చెప్పే కారణాలేంటి? యూనిఫామ్ సివిల్ కోడ్కి రంగం సిద్ధమైందా? దశల వారీగా అమలు చేయబోతున్నారా? యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు రాజ్యాంగబద్ధమేనా? దేశంలో వివాదాస్పద అంశాలు ఒక్కొక్కటిగా తెరపైకొస్తున్నాయి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన ఎజెండాలో ఉన్న అంశాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. వీటిలో ఏవి ప్రజలకు అవసరం, ప్రాధాన్యతా క్రమం ఏంటనే విచక్షణ లేకుండా తమ పెండింగ్ లిస్ట్ని పూర్తి చేస్తోంది బీజేపీ. ఫలితంగా దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలు పక్కకుపోయి అధికార పార్టీలకు ప్రత్యేక ఆసక్తి ఉన్న అంశాలే చర్చలో నిలబడుతున్నాయనే కామెంట్స్ పెరుగుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు. కశ్మీర్కు ప్రత్యేకమైన 370 ఆర్టికల్ను నిర్వీర్యం చేసింది కేంద్రం. రెండోది, ముస్లింలకు ప్రత్యేకమైన ట్రిపుల్ తలాక్ను చట్టవిరుద్ధంగా ప్రకటించింది. మూడోది, అయోధ్య సమస్య. హిందూ ముస్లింల మధ్య శతాబ్దాలుగా నలుగుతున్న బాబ్రీ మసీదు, రామజన్మభూమి వివాదాన్ని తేల్చేసింది. ఇప్పుడు అదే ఊపులో మరేం చేయబోతోంది? బీజేపీ సర్కార్ తదుపరి అడుగు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం ఉమ్మడి పౌరస్మృతి. దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెట్టే అడుగులు వేగంగా పడుతున్నాయి. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే వచ్చే లోక్సభ ఎన్నికలకు ముందే దేశమంతటా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని మోదీ ప్రభుత్వం రెడీ అయిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక దేశం ఒకే ఎన్నికలు, ఒక దేశం ఒకే భాష లాంటివి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చాలా ఇష్టమైన మాటలు. అందుకే జమిలి ఎన్నికల గురించైనా, హిందీ జాతీయ భాష అనే చర్చనైనా ఆసక్తిగా లేవనెత్తుతుంది. అనధికారికంగా ఒక దేశం ఒకే తిండి, ఒకే కట్టుబట్ట లాంటి అంశాలపై కూడా చర్చకు వెనకాడని బీజేపీ ప్రస్తుతానికి తెరపైకి తెచ్చింది మాత్రం ఒక దేశం ఒకే చట్టం. అదే యూనిఫామ్ సివిల్ కోడ్. ఏమిటి ఉమ్మడి పౌరస్మృతి? దీని గురించి మన రాజ్యాంగంలోని 44వ అధికరణలో రేఖామాత్రంగా కనిపిస్తుంది. మతాలు, కులాలు, లింగ భేదాలకు అతీతంగా అందరికీ సమానంగా ఒకటే చట్టం ఉండాలనేదే ఉమ్మడి పౌరస్మృతి. అంటే వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి వ్యవహారాల్లో ఉమ్మడిగా అందరికీ ఒకే విధమైన చట్టాలు అమలు కావాలని చెప్తోంది. అంటే ఇప్పటివరకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా వివిధ మతాలకు సంబంధించి కీలకమైన వివాహం, విడాకులు సహా అనేక అంశాల్లో వేర్వేరు చట్టాలు అమలవుతున్నాయి. 2015లో సుప్రీంకోర్టు కూడా దేశానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరమని అభిప్రాయపడింది. ఒకే తండ్రి, ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలు, ఒకే తండ్రికి పుట్టినటువంటి బిడ్డలు, వాళ్ళ హక్కుల్లోనూ ఆస్తి పంపకాల్లో డిస్క్రిమినేషన్ దేనికి? మరి ఇది ఒక రకంగా అన్యాయమే కదా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా సమస్య పోవాలంటే, అంటే సామాజికంగా కానీ, సాంస్కృతికంగా కానీ, మతాల ప్రాతిపదికగా కానీ, ఇవన్నీ కూడా మతాల ప్రాతిపదిక వచ్చేసరికి కొంతమంది అబ్జెక్ట్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ కొన్ని సంస్కృతుల ముసుగులోనో, మతాల ముసుగులోనో ఆచరిస్తున్నటువంటి ఆచారాలు కఠోరమైనటువంటి ఇస్లాం నిబంధనలు పాటించేటువంటి ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా లేవు అనేటువంటిది ఒక వాస్తవం, కఠోర సత్యం. ఉమ్మడి పౌరస్మృతిపై చర్చ దశాబ్దాలుగా ఉన్న బీజేపీకి దీనిపై ఉన్న ఆసక్తి ఇతర పార్టీలకు ఏ రోజూ లేకపోవడంతో తెరపైకి రాలేదు. 10 రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉమ్మడి పౌరస్మృతి అమలుపై సంకేతాలిచ్చారు. ఆ వెంటనే బీజేపీ సీఎంలు వరుసగా రంగంలోకి దిగారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, అసోం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు వరుసపెట్టి ప్రకటనలు చేశారు. సివిల్ కోడ్కు అనుకూలంగా స్వరం పెంచారు. అంతేకాదు ఉత్తరాఖండ్లో ఏకంగా పైలట్ ప్రాజెక్టుగానే చేపట్టబోతున్నామని తేల్చేశారు. దీంతో దశల వారీగా యూనిఫామ్ సివిల్ కోడ్ దేశమంతా అమల్లోకి తీసుకురానున్నట్లు స్పష్టమవుతోందని భావిస్తున్నారు. ఉమ్మడి పౌరస్మృతి మొదట్నుంచి బీజేపీ ఎజెండాలో భాగం. గత ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దీన్ని పొందుపరిచింది. గత నెల 22న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో రామాలయ నిర్మాణం, 370 అధికరణ రద్దు, పౌరసత్వ చట్ట సవరణ,
ట్రిపుల్ తలాక్ వంటి సమస్యలను పరిష్కరించేశాం. వాట్ నెక్స్ట్ అని ఆ సమావేశంలో ప్రశ్నించారు అమిత్ షా. ఆ రోజే అమిత్ షా ఇచ్చిన క్లారిటీ ఏమంటే బీజేపీ తదుపరి మిషన్ ఉమ్మడి పౌరస్మృతి కాబోతోందని తేలింది. అంటే ఇప్పటికైతే ఉత్తరాఖండ్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతున్న ఈ చట్టానికి ముసాయిదా రూపకల్పన జరుగుతోంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ రెండోసారి సీఎం కాగానే ఈ ఏడాది మార్చి 25న జరిగిన కేబినెట్ తొలి భేటీలో సివిల్ కోడ్ ముసాయిదా తయారీకి నిపుణుల కమిటీని నియమించాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర పడింది. అయితే ఇప్పటికే గోవాలో ఉమ్మడి పౌరస్మృతి అమలవుతోంది. మరోపక్క సివిల్ కోడ్ ప్రవేశపెట్టాలని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కూడా యోచిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ కూడా సివిల్ కోడ్ అమలు సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రారంభించినట్లు చెప్తున్నారు. అటు మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు దీనిపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖలు రాయడం మొదలుపెట్టారు. అటు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ కూడా ఉమ్మడి పౌరస్మృతిని తాను బలంగా సమర్థిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి తన భర్తకు 3 భార్యలు ఉండాలని ఏ ముస్లిం మహిళ కోరుకోదని, బహుభార్యత్వం సమస్యకు ఉమ్మడి పౌరస్మృతితోనే పరిష్కారం దొరుకుతుందంటున్నారు. తాను కలిసిన ముస్లింలందరూ యూసీసీ అమలు చేయాలని కోరారంటున్న అస్సాం సీఎం ముస్లిం మహిళలకు సమాజంలో తగిన గౌరవం దక్కాలంటే యూసీసీని అమలు చేయాల్సిందే అని అభిప్రాయపడుతున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది లేకపోవడం వల్ల పేరుకి ఒకే దేశం అని చెప్పుకుంటూ ఆ రాజ్యాంగం కింద ఉన్నటువంటి చట్టాలు కానీ హక్కులు కానీ అందరికీ కూడా మతాల పేరుతో కానీ ప్రాంతాల పేరుతో కానీ సంస్కృతుల పేరుతో కానీ అందరికీ అప్లికబుల్ కాకపోవడం, అంటే వర్తింప చేయలేకపోవడం అనేటువంటిది కూడా ఒక రకంగా చాలా అన్యాయం. అంటే సామాజికంగా ఇది చాలా అన్యాయం జరుగుతుంది అనేక మందికి. ప్రత్యేకించి జెండర్ డిస్క్రిమినేషన్, ముఖ్యంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది లేకపోవడం వల్ల నష్టపోతుంది ఎవరంటే అధిక శాతం మంది మహిళలు. మతాల ముసుగులోనూ లేకపోతే సంస్కృతుల ముసుగులోనూ చాలా తీవ్రమైనటువంటి అన్యాయాలకు గురవుతున్నటువంటి వారు మహిళలనే చెప్పాలి. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయాలనే ఉత్సాహం బీజేపీదే తప్ప ఇతర రాజకీయ పక్షాలకు, మైనారిటీ మత సంస్థలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ముస్లింల నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్పై గట్టి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ దీనిపై తీవ్రంగా మండిపడింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, మైనారిటీలకు వ్యతిరేకమని, ముస్లింలకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. అటు కాంగ్రెస్, సిపిఎం సహా ఇతర విపక్షాలు కూడా సివిల్ కోడ్ని వ్యతిరేకిస్తున్నాయి. బీహార్లో పాలక ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూ కూడా కోడ్ను వ్యతిరేకించింది. ఇక ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆర్థిక సంక్షోభం, విద్యుత్ కొరత, నిరుద్యోగం వంటి సమస్యలు ఉండగా సివిల్ కోడ్పై ఆసక్తి ఎందుకని విమర్శించారు. ఆదేశిక సూత్రాల్లో సంపూర్ణ మద్య నిషేధం గురించి కూడా చెప్పారని, దాని సంగతి ఏంటని ప్రశ్నించారు. సివిల్ కోడ్ అమలులో ఉన్న గోవాలో హిందూ మహిళ 30 ఏళ్ల వరకు మగబిడ్డకు జన్మనివ్వకపోతే ఆమె భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు గోవా సివిల్ కోడ్ అనుమతిస్తుందని, దీనిపై బీజేపీ నేతలు ఏమంటారని ఓవైసీ ప్రశ్నించారు. మరోపక్క అసోం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యలను సిపిఎం తప్పుబట్టింది. దేశంలోని మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడం కోసం ఈ పౌరస్మృతిని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు తీసుకొస్తున్నాయంటోంది. ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ముస్లిమేతరులు కూడా కలిగి ఉన్నారని, కానీ వారు కేవలం బీజేపీని లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ గేమ్ ప్లాన్ అని మండిపడుతోంది. ఉమ్మడి పౌరస్మృతి అని చెప్పడానికి గంభీరంగా ఉన్నమాట. దీన్ని ఒక దేశం ఒక చట్టం అని తేలిగ్గా కూడా చెప్పవచ్చు. కానీ దీని నిర్వచనాలు, అమలుతో వచ్చే ఫలితాలు మాత్రం చెప్పినంత తేలిగ్గా మాత్రం ఉండవు. అయితే రాజకీయ ప్రయోజనాలే అంతిమంగా నిర్ణయాలు జరిగే కాలంలో ప్రభుత్వాలు ఎలాంటి అడుగు వేసినా అందులో పొలిటికల్గా ఎలాంటి ఫలితాలుంటాయనే అంచనాలతోనే వేస్తారు. ఇప్పుడు బీజేపీకి కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మోదీ సర్కార్ బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాగానే ఒక్కో నిర్ణయం తీసుకుంటూ వస్తోంది. అది ట్రిపుల్ తలాక్ అయినా, కశ్మీర్పై నిర్ణయమైనా, అయోధ్య పరిష్కారమైనా ఒకదాని తర్వాత మరొకటి బీజేపీ తన ప్రయోజనాలకు అనుగుణంగా పరిష్కరించుకుంటోందనే విమర్శలున్నాయి. వీటికి సమర్థింపుగా ఎన్ని వాదనలున్నాయో వ్యతిరేకిస్తూ అంతే బలంగా అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి పౌరస్మృతితో ఎవరికి లాభం, ఆ లాభం ఎలాంటిది, ఎవరికి నష్టం, ఆ నష్టం ఏ స్థాయిలో ఉంటుంది అనే అంశాలు చర్చించే ముందు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మన దేశంలో హిందువులు 81% ఉంటే ముస్లింలు 12.9%, క్రిస్టియన్లు 2.4%, సిక్కులు 2%, బుద్ధిస్టులు 0.7% ఉన్నారు. ఈ మతాలను అనుసరించే వారి నమ్మకాలు వేరువేరుగా ఉన్నట్టుగానే ఆ మతాల్లో పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత, విడాకుల తర్వాత ఇచ్చే జీవనభృతి లాంటి అంశాలపై భిన్నమైన చట్టాలు ఉన్నాయి. ఇప్పటివరకు వాటికి అనుగుణంగానే తప్పొప్పులు నిర్ణయమవుతున్నాయి.
అంటే హిందూ వివాహ చట్టాలు, షరియా ముస్లిం పర్సనల్ చట్టాలు ఆ మతాలకు సంబంధించిన వ్యక్తుల జీవితాలను నిర్ణయిస్తున్నాయి. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా భారత పౌరులందరికీ సివిల్ కోడ్ ఒకటే అమలవుతుంది. ఇప్పటివరకు నేరాలకు సంబంధించి అందరికీ ఒకే చట్టం అమల్లో ఉన్నట్టుగా సివిల్ అంశాల్లో కూడా అందరూ ఒకే చట్టం కిందికి వస్తారు. ఈ చట్టం చేస్తే వచ్చే లాభ నష్టాలు ఉపరితలం నుండి ఓ రకంగా కనిపిస్తే లోతుల్లోకి వెళితే మరోలా కనిపిస్తాయి. పైపైన చూస్తే కామన్ సివిల్ కోడ్ వల్ల కనిపించే లాభాలేవంటే కులం, మతం, వర్గం, స్త్రీ పురుష భేదాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ సమాన హోదా లభిస్తుంది. లైంగిక సమానత్వం వల్ల స్త్రీ పురుషులిద్దరూ చట్ట ప్రకారం సమానమే అనే వాదన పెరుగుతుంది. క్రిమినల్, సివిల్ చట్టాలన్నీ అందరికీ సమానమవుతాయి. బహుభార్యత్వం నేరంగా మారుతుంది. అన్ని మతాల్లో చిన్న కుటుంబం తప్పనిసరి చేసే అవకాశం వస్తుంది. అటు నష్టాల సంగతి చూస్తే ఉమ్మడి చట్టం అంటే అన్ని మతాల చట్టాల్లోని మంచి అంశాలు ఉమ్మడిగా మారతాయా, లేక ఒక మతానికి సంబంధించిన చట్టాలే అందరికీ అమలవుతుందా అనే అనుమానం మొదటిది. ఫలితంగా తమ మతంపై, సంస్కృతిపై దాడి అని ముస్లింలు సహా కొన్ని వర్గాలు భావించే అవకాశం ఉంది. అసలు మతం వంటి వ్యక్తిగత విషయాల్లో ప్రభుత్వం జోక్యం ఏమిటనే అభిప్రాయం పెరుగుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ద్వారా సంక్రమించే మత స్వేచ్ఛకు అడ్డంకిగా మారే అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి భిన్నత్వాన్ని కాపాడుకుంటూ ఒక్కటిగా ఉండాల్సిన దేశానికి ఒకే రంగు వేసే పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి దీన్ని బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనే చేర్చింది. ఉమ్మడి పౌరస్మృతి సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా 2016లోనే మోదీ ప్రభుత్వం లా కమిషన్ను కోరింది. నిపుణులు, ఇతర వర్గాల అభిప్రాయాలను తీసుకుని అధ్యయనం చేశాక ప్రస్తుతానికి దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదని లా కమిషన్ తేల్చి చెప్పింది. అయితే గతంలో షాబానో కేసు, సరళా ముద్గల్ కేసు, జాన్ వల్లమట్టం కేసు లాంటివి దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరమనే అభిప్రాయాన్ని పెంచాయి. ప్రతి అంశంలోనూ మా మతం ప్రకారం ఇది కుదరదు, అది చల్లదంటే సమ్మతించమని సుప్రీం కామెంట్ చేసింది. ఇప్పటికే తలాక్పై నిర్ణయంతో ముస్లిం మహిళల నుండి మద్దతు పొందగలిగామనే వాదన బీజేపీలో ఉంది. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతితో మరింత మద్దతు పొందే అవకాశం ఉందనే అభిప్రాయంలో ఆ పార్టీ ఉంది. దీనికి తోడు మత ప్రాతిపదికన కనిపిస్తున్న ఈ నిర్ణయం అందరూ సమానమే, అందరికీ ఒకటే న్యాయం, ఒకటే చట్టం అనే మాటలు మెజారిటీ ప్రజానీకాన్ని ఎటూ ఆకర్షిస్తాయి. దీంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా యూనిఫామ్ సివిల్ కోడ్తో లాభపడొచ్చని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే హిజాబ్ కర్ణాటకలో మొదలై పలు రాష్ట్రాల్లో చర్చగా మారింది. విద్యా సంస్థల్లో మత సంబంధిత బట్టలు, చిహ్నాలు ధరించొద్దని చెప్పడం చాలామందికి సబబుగానే ఉండే అంశం. కానీ లోతుగా చూస్తే తప్ప ఇందులో ఉన్న భిన్న కోణాలు అర్థమయ్యే అవకాశం లేదు. ఇప్పుడు ఒక దేశం ఒక చట్టం అనటంలో కూడా ఇందులో తప్పేముంది? అందరికీ ఒకటే న్యాయం అనడం మంచి విషయమే కదా అనిపించడం సహజం. కానీ దీని లోతుల్లోకి వెళితే తప్ప కామన్ సివిల్ కోడ్ అమలు ఎంత సబబు, ఎంత సాధ్యం, ఎంత క్లిష్టం అనే అంశాలు అర్థం కావు. కానీ ఈ మధ్య అస్సాం ముఖ్యమంత్రి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, అలాగే అలహాబాద్ హైకోర్టులో ఒక న్యాయమూర్తి, ఇలా అనేక మంది యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటే దాన్ని తొందరగా బలవంతంగా తీసుకొస్తారేమో అని. కానీ భారతదేశంలో ఉన్న మతపరమైన వైవిధ్యము, తర్వాత భిన్నత్వం దృష్టిలో పెట్టుకున్నప్పుడు అందరికీ ఏకాభిప్రాయం వచ్చే వరకు దీన్ని రుద్దాల్సిన అవసరం లేదు. దాని బదులు రాజ్యాంగ విలువలతో విభేదించే మతపరమైన అంశాలను ఆయా పర్సనల్ లాస్ పరిధిలోనే వాటిని సవరించడం అన్నది, సంస్కరించడం అన్నది ఎక్కువ వాస్తవికంగా ఉంటుంది. ఇక్కడ మరో అంశం ఏంటంటే ఉమ్మడి పౌరస్మృతి చట్టం చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా అనే చర్చ కూడా ఉంది. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు వరుసగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుకు సై అంటే సై అంటున్నాయి. కానీ రాష్ట్రాలకు ఇలాంటి అధికారం ఉంటుందని కొందరు చెబుతుంటే లేదని కొందరు వాదిస్తున్నారు. వివాహం, విడాకులు, వారసత్వం, ఆస్తి హక్కులు వంటి అంశాలు రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలోకి వస్తాయి. కాబట్టి ఇలాంటి చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి అధికారం ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజల కోసం చట్టాలు చేసే అధికారం ఆయా రాష్ట్రాలకు ఉంటుందని క్లారిటీ ఇస్తున్నారు. అదే సమయంలో ఇలాంటి చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ ద్వారా కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందనే వాళ్ళు ఉన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 భారతదేశంలోని ప్రజలందరినీ సూచిస్తున్నందువల్ల ఇలాంటి అధికారం రాష్ట్రాలకు లేదని వాదిస్తున్నారు. అయితే గోవాలో ఇలాంటి చట్టం ఎందుకు ఉంది అనే అంశానికి సమాధానంగా భారత్లో గోవా భాగం కాకముందే ఈ చట్టం రూపొందించారని సమర్థించుకుంటున్నారు. అయితే ఉమ్మడి పౌరస్మృతి బీజేపీ ఎన్నికల హామీల్లో ఒకటి. దీన్ని ఏ రకంగా అయినా అమలు చేసే ధోరణిలో బీజేపీ ఉంటే
ఇతర విపక్షాలు అంతే బలంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దేశం ఇప్పుడున్న పరిస్థితిలో ఉమ్మడి పౌరస్మృతి అవసరం ఇప్పుడు ఎంతమాత్రం లేదని, ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనపై ముందు దృష్టి సారించాలని ఎంఐఎం లాంటి పార్టీలంటున్నాయి. ఇప్పుడు కొత్తగా యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరమేంటి? ఇది కొందరి నుండి వినిపిస్తున్న సూటి ప్రశ్న. అన్ని మతాల్లో లోపాలున్నాయి, అన్ని మతాల్లో వివక్ష ఉంది, అన్ని మతాల్లో సమస్యలున్నాయి. ఉదాహరణకు హిందూ మతానికి సంబంధించి దేశంలో వేల ఏళ్లుగా కుల వివక్ష దుర్మార్గంగా అమలవుతోంది. మహిళను దేవతగా పూజిస్తున్నామంటూనే వంటగదికే పరిమితం చేసే ప్రయత్నాలు పుష్కలంగా జరుగుతుంటాయి. అదే సమయంలో బహుభార్యత్వం కూడా సపోర్ట్ చేయాల్సిన అంశం కాదు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. చిన్న కుటుంబాలైతేనే ఆర్థికంగా నిలదొక్కుని సమాజంలో ఎదిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ నిజాలే. అదే సమయంలో భరణం గురించి కూడా మాట్లాడుకోవాలి. అయితే లోపాల్లేని మతం లేదు. అలాంటప్పుడు ప్రత్యేకంగా ముస్లింలనో క్రిస్టియన్లనో టార్గెట్ చేసేలా ప్రత్యేకంగా సివిల్ కోడ్ లాంటి చట్టాల అవసరం ఏంటనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. భారతదేశంలో భిన్న సంస్కృతుల ప్రజలున్నారు, ఆదివాసులు ఉన్నారు. ఒకే మతంలోని కులాల్లో కూడా భిన్న ఆచారాలు ఉన్నాయి. ఈ సంప్రదాయాలను కూల్చి ఉమ్మడి పౌరస్మృతి అమలు సాధ్యమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి రాజ్యాంగ రచన జరిగినప్పుడే అన్ని మతాలకు సంబంధించిన పర్సనల్ చట్టాలలో వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత అనే విషయాల వరకు ఉమ్మడి స్మృతి ఉండాలని వాదించిన వాళ్లు ఉన్నారు. కానీ అది సాధ్యపడలేదు. ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడంతో పరిష్కారమయ్యే సమస్యలు కొన్ని కనిపించినా ఈ చట్టాన్ని ఏ లక్ష్యంతో తెస్తున్నారనేదే ఇప్పుడు కీలకం. చాలా దేశాల్లో ఇస్లామోఫోబియా పెరుగుతోంది. ఇటు మన దేశంలో కూడా ముస్లింలే టార్గెట్గా జరుగుతున్న అనేక ఘటనలు కనిపిస్తున్నాయి. బీఫ్ బ్యాన్ విషయంలో, స్కూళ్లు కాలేజీల్లో కనిపించిన హిజాబ్ ఘటనలు, లవ్ జిహాద్ వివాదాలు చూసిన తర్వాత ఈ చట్టం తీసుకురావటం వెనుక ఏ ఉద్దేశాలున్నాయనే దానిపై అనుమానాలు రావటం సహజం. మరో అంశం ఏంటంటే ఉమ్మడి పౌరస్మృతిలో ఆయా మతాలలోని ఏ విషయాలను ఉమ్మడిగా తీసుకుంటారు అనేది. అన్ని మతాల్లో ఉన్న మంచి విషయాలను ఉమ్మడిగా ప్రతిపాదిస్తారా, లేక మెజారిటీ మతమైన హిందూ మతంలోని అంశాలనే ప్రాతిపదికగా తీసుకుంటారా అనే చర్చ కూడా ఉంది. నిన్నటిదాకా ఉన్న తలాక్, ఇప్పటికీ కనిపించే బహుభార్యత్వం తప్పకుండా వ్యతిరేకించాల్సినవే. కానీ ఈ మార్పు ఆ మతం లోపల నుండి రావాలి. ఆ మతంలోని మహిళల సాధికారత పెరగాలి. అది మతాన్ని అణచివేసే లక్ష్యంతో బయట నుండి చేస్తే అంతిమ లక్ష్యం నెరవేరదు. దేశంలో పౌరులకు నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛను నిరాకరించినట్టుగా, తినే తిండిపై ఆంక్షలు విధిస్తున్నట్టుగా ఈ చట్టాన్ని తీసుకొస్తే ప్రయోజనం ఏంటి? ఉమ్మడి పౌరస్మృతి అమలులోకి తీసుకురావటం అంటే అన్ని మతాల్లోని అనాగరిక ఆచారాలు రద్దు కావాలి. అంతేకాని ఉమ్మడి పౌరస్మృతికి, ముస్లిం మహిళల హక్కులకు ముడిపెట్టి న్యాయం చేస్తున్నామంటే అది మభ్యపెట్టడం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే రాజ్యాంగానికి లోబడి ఏ మతానికి ఎన్ని చట్టాలున్నా తప్పేముంది? రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా లేనంత వరకు భిన్న మతాలకు, ప్రాంతాలకు భిన్న చట్టాలుంటే తప్పేముంది? మన దేశంలో 1/70 SC/ST అట్రాసిటీ చట్టాలు, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక చట్టాల్లాంటివి అనేకం అమల్లో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకని ప్రశ్నించలేం కదా. అందుకే ఇప్పుడు భారత్లో ఉమ్మడి పౌరస్మృతి సాధ్యం కాదనే అభిప్రాయాలు బలంగానే ఉన్నాయి. రాజకీయ లబ్ధి కోసమే ఈ నిర్ణయం తెరపైకొస్తోందని విపక్షాలంటున్నాయి. దేశ ప్రజలందరినీ ఒకే ఘాటన కట్టడం సరికాదని, దీనివల్ల దేశ బహుళత్వం, భిన్నత్వాలు ప్రమాదంలో పడతాయని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ అంశాలను తెరపైకి తెస్తున్నారని విమర్శిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని సహించలేకపోతే ఎలా? భిన్నత్వాన్ని ఆస్వాదించలేకపోవటమే రాజకీయ పార్టీల సమస్యగా మారుతోందనే వాదనలున్నాయి. మతాల మధ్య తేడాలున్నట్టే మతం లోపల ప్రజల మధ్య కూడా వివక్షలున్నాయి, ఆధిపత్య అరాచకాలున్నాయి. వాటిని విస్మరించి కేవలం యూనిఫామ్ సివిల్ కోడ్తోనే అన్నీ పరిష్కారమవుతాయనేది భ్రమ మాత్రమే. అలా అయితే హిందూ మతంలో కూడా అవిభక్త హిందూ కుటుంబం కింద ఎంత ఆస్తైనా తీసిపెట్టుకునే అవకాశం ఉంది, కలిసి ఉన్నా ఉండకపోయినా. అంతకుముందు అనేక దురాచారాలు కూడా కొనసాగాయి. లేకపోతే జైన, సిక్కు, బౌద్ధ, రకరకాల మతాల్లో వాళ్ళ క్రైస్తవ వాళ్ళ పర్సనల్ లాస్ ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా కొనసాగుతూ ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయిన ఈ అంశం మీద ఏదో ఇప్పటికిప్పుడు తక్షణంగా ఒకటి తేవాలని చూడడం, ఆర్ఎస్ఎస్ ప్రేరణతో కొంతమంది ప్రైవేట్ బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, ఇప్పుడు 2 సార్లు అది వెనక్కు వెళ్ళిపోయింది ఆ బిల్లు. ఇవన్నీ కాదు, ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ లేకపోతే మాత్రం వచ్చిన నష్టం ఏముంది? వివాహం, విడాకులు లాంటి అంశాల్లో మాత్రమే ఎవరి మార్గాలు వాళ్లకున్నాయి. కానీ అందరం రాజ్యాంగానికి లోబడే ఉన్నాం కదా. చట్టాలు వేరు, ఆచారాలు వేరు. అంతెందుకు, హిందూ మతంలోనే ఒక కులం జంతు బలిని నమ్ముతుంది, మరొకరు నమ్మరు. ఒకరు మాంసాన్ని నైవేద్యంగా పెడతారు, మరొకరు దీనికి విరుద్ధం.
దేవుళ్ళు వారిని పూజించే విధానాల్లోనూ వివాహాలు విడాకులు వంటి వాటిల్లోనూ చాలా తేడాలున్నాయి. వీటన్నింటినీ ఎలా ఒక్కటి చేస్తారు? కులాంతర మతాంతర వివాహాలను మానవ సంబంధాలు ప్రోత్సహించాల్సిన కాలంలో లేని సమస్యలను క్రియేట్ చేయటం సరైంది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నిటికీ మించి దేశం ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఎత్తుకుంటున్న ఎజెండా ఏమిటనే విమర్శలు ఉన్నాయి. దేశంలో ఎన్ని సమస్యలున్నాయి? ఓ పక్క నిత్యావసర ధరలు మండుతున్నాయి, పెట్రోల్ డీజిల్ భగ్గుమంటున్నాయి, నిరుద్యోగం అమాంతం పెరిగింది, సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వాలు సాంస్కృతిక అంశాలపై ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే అంశాల్లో మాత్రం ఉత్సాహం చూపుతోంది. అన్ని మతాల్లో లోపాలున్నాయి, అన్ని మతాల్లో సంస్కరణ కావాలి, ఈ మార్పులు మతం లోపల అంతర్గతంగా రావాలి. ఏ మతమూ ప్రత్యేకంగా తమ పర్సనల్ లాను అనుసరిస్తూ నేరాలను చేయటం లేదు. ఈ అభిప్రాయాన్ని మొదట వదిలేయాలి. మతం లోపల అంశాలను సామరస్యంగా సంయమనంతో మార్పు చేసుకుంటూ వెళితే మతాలు కూడా ఆధునీకరణలోకొస్తాయి. ఎందుకంటే కేవలం చట్టాలను మార్చినంత మాత్రాన సమాజం మారిపోదు. సమాజంలో మార్పు రావాలంటే సమాజం దానికి సిద్ధంగా ఉండాలి. అందుకోసం సమాజాన్ని సిద్ధం చేయాలి. అప్పుడే వీటి అమలులో చిత్తశుద్ధి ఉన్నట్టు భావించాలి.